అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం మనం ఈ రోజు సాయి కృష్ణ ఆజాద్ గారితో ఉన్నామండి. హైకోర్టు లాయర్ గారు. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? అంత బాగున్నాం. సో ఇంకొకటి ఏంటంటే సార్, జనరల్ గా నార్మల్ గా ఆడవాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ సంపాదన అసలు ఎవరికి చెందుతుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు లావణ్య గారు. ఒక మహిళ తనకు తాను సంపాదించిన ఆస్తి గాని, అలాగే స్త్రీధనం కింద వచ్చిన ఆస్తి గాని, లేదు అంటే ప్రేమపూర్వకంగా వాళ్ళ యొక్క భర్త గారు ఇచ్చిన ఆస్తి గాని, ఓకేనండి. లేదు ఆమెకు సడన్గా కొన్ని సందర్భాల్లో గిఫ్ట్ల రూపంలో వచ్చిన ఆస్తులు కానీ, లేదు సడన్గా ఏదైనా లాటరీ టికెట్ ద్వారా ఇంకేదన్నా ఆమె అదృష్టం వరించేది వచ్చిన ఆస్తులు కానీ, ఇవన్నీ కూడా ఆమె సర్వాధికారి. దీంట్లో ఎవరికి ఎలాంటి హక్కులు ఉండవు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు దాన్ని సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అంటారు. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మహిళ ఆమె పెళ్ళైన సమయంలో ఆమెకు సంబంధించిన ఒక 7 వారాల నగలు కానీ ఇంకేదైనా కానీ వాళ్ళ తల్లిగారి నుంచి వస్తాయి. కొన్ని తల్లిగారు ఇస్తారు అనుకుంది, అమ్మా ఇగో ఇగో మా పూర్వీకుల నుంచి వస్తుంది, ఇది 7 వారాల నగలు, ఇది మా స్వార్జితం ఆస్తి, ఇది నీకు స్త్రీధనం కింద ఇస్తున్నాము అని అనుకున్నప్పుడు ఆమె దాన్ని ఆ స్త్రీధనం కింద భావించాలి. ఆమె ఇష్టం, ఆమె తదాంతరం ఆమె ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఏంటి అలాగే లేదు ఆమెకు స్వార్జిత ఆస్తి. ఇప్పుడు మహిళలు చాలా మంది జాబ్ చేస్తూ ఉన్నారు, కష్టపడి సంపాదించుకుంటున్నారు, ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు, బిజినెస్లు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆమె ఇష్టం. దాంట్లో భర్త కూడా చిల్లిగా రాదు. గుర్తుపెట్టుకోండి, భర్త కూడా చిల్లిగా రాదు, పిల్లలకి చిల్లిగా రాదు, ఎవ్వరికి చిల్లిగా రాదు. కాబట్టి మహిళలు తమకు సంపాదించిన ఆస్తి, అలాగే తన అన్సిస్టర్ ప్రాపర్టీ ద్వారా తనకు వచ్చిన వాటాకు సంబంధించిన ఆస్తి, అలాగే స్త్రీధనం కింద వచ్చిన ఆస్తి, లేదా ఆమె పెట్టిన అదృష్టంలో కలిసి వచ్చిన ఏదన్నా లాటరీ టికెట్ లాంటిదో లేకపోతే ఇంకేదన్నా కానీ కలిసి వచ్చిందో ఆస్తి ఏదన్నా కూడా ఆమె సర్వాధికారి. అయితే మీరు అడగచ్చు, మరి దీని తర్వాత ఏం జరుగుతుంది? ఒకవేళ ఆమె తన ఆస్తిని ఎవరికి ఏ విధంగా చెందాలి, ఎలా చెందాలనేది ఒక వీలునామా రాయొచ్చు. వీలునామా రాసినట్లయితే ఆ వీలునామా ద్వారా ఎవరైతే ఆమె ఎవరికి సంక్రమింపజేయాలో ఆటోమేటిక్గా ఆస్తి వెళ్తుంది. రీసెంట్గా ఒక కేసు చేసాం. ఒక పెద్దామ, ఆమెకి వాళ్ళ నాన్నగారు కష్టపడి 1 ఎకరం పొలం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆమెను ఎవరు పట్టించుకోవట్లేదు. మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, అయ్యా ఇట్లా నాకు 1 ఎకరం ఉంది, అది ఈ రోజు చాలా కోట్ల రూపాయలకు వెళ్ళిపోయింది, కోట్లలోనే ఉంటుంది, నా పిల్లలు ఎవరు నాకు అన్నం పెట్టట్లేదు, సో నాకెవరు లేరు, ఒక ఆమె నన్ను చూసుకుంటుంది, బాగా చూసుకుంటుంది, సో నేను ఆమెకి ఇవ్వదలుచుకున్నాను. అది నా ఎవరు సంపాదన కాదు, నేను కష్టపడి కొనుక్కున్నాను, నా భార్య బిడ్డలు, మేము కూడా భార్యాభర్తలు ఇద్దరం కష్టపడ్డాం, కొంత మా నాన్నగారు ఇచ్చారు, ఇవన్నీ కలిపి నేను కొన్నాను, పూర్తిగా అది నాదే, నా సంపాదించింది. కాబట్టి నేను నా తదాంతరం పలానా ఆమెకి ఇద్దాం అనుకుంటున్నానండి అంటే అక్కడ ఆమె కూతురు కాదు, కుమార్తె ఎవరు కాదు, సంబంధించిన వాళ్ళు ఎవరు కాదు, ఒక వ్యక్తి నన్ను బాగా చూసుకుంటున్నారు, సో నన్ను నా పిల్లలు ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఆమెకి ఇవ్వచ్చు అని అడిగింది ఆమె. లేదమ్మా మీరు నిరభ్యంతరంగా ఇవ్వచ్చు, ఎందుకంటే ఆమె సొంతంగా వచ్చిన ఆస్తి, మీ తదాంతరం పలానా వారికి ఎక్సలెంట్గా ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదని చెప్పి ఒక వీలునామా తయారు చేసి ఆమె యొక్క సంతకాలు తీసుకోవడం, విట్నెస్లు అవన్నీ చేసి పకడ్బందీగా చేయడం జరిగింది. సో అందుకని ఏంటంటే ఒక హిందూ మహిళ తనకు సంపాదించిన ఏదైనా సరే ఆస్తిలో ఎవరికి చిల్లిగా రాదు. ఆమె ఎవరైనా సరే ఆమె ఎవరికైనా నిరభ్యంతరంగా ఆనందంగా సంతోషకరంగా ఇచ్చుకోవచ్చు, దానికి ఎవరు అబ్జెక్షన్ పెడతానికి లేదు. సో వీలునామా ద్వారా సంక్రమింపజేయచ్చు. లేదు అనుకుంటే మామూలు జనరల్గా ఏంటంటే గిఫ్ట్ డీడ్ ద్వారా చేయమని చెప్తాము, గిఫ్ట్ డీడ్ ద్వారా సంక్రమింపజేయచ్చు మామూలుగా అయితే. లేదండి నా తదాంతరం వాళ్ళకి చెందాలి అనుకున్నప్పుడు వీలునామా అనేది ఒక అనుభవజ్ఞ న్యాయవాదిని సంప్రదించి పకడ్బందీగా వీలునామా రాసుకున్నట్లయితే ఆ ఆస్తి ఎవరికి చెందదు, అది ఆమె ఇష్టం. అదండి కాబట్టి మహిళలు కూడా ఖచ్చితంగా చూడాలి, అందరికీ దీని మీద అవేర్నెస్ తీసుకురావాలి.